పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. We are go for liftoff in T-minus 30. వినరా సోదర వీరకుమార ఇంటర్నెట్ గాథ కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్లిపోయే ఎస్టీడీ బూతులు కాయను బాక్సులు కనుమరుగైపోయే ఇలాగైతే అలాగా మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోవా, మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా? ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా. సెల్లు ఫోను చేతికొచ్చే సొల్లు ఊసులెన్నో తెచ్చే మనిషి ఉన్న లోకం విడిచే కొత్త లోకంలోకి నడిచే చుట్టూ ఉన్న వాటినన్నీ వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, BBM అంటారు, డ్రాబాక్స్ అంటారు, జిద్దు అంటారు, స్కైపులు అంటారు, వైబరు అంటారు, బాత్రూముల్లో బెడ్ రూముల్లో ఆఫీసు రూముల్లో క్లాసు రూముల్లో అయితే ఇంటర్నెట్ వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారన్నమాట. అదే కదయ్యా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియక పాపం ఏటో వెళ్ళిపోతున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఫేస్ కడుక్కోకుండానే ఫేస్బుక్, వాటర్ కూడా తాకుండానే వాట్సాప్ చేసుకుంటున్నాం. ప్రపంచంలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య 300 కోట్లకు చేరింది. అందులో ఒక ఫేస్బుక్ వాడేవాళ్లు 140 కోట్లు. ఈ జనాభాతో ఫేస్బుక్ అనే దేశంగా ఏర్పడితే అది ప్రపంచంలో అతిపెద్ద దేశం అవుతుంది. పట్టణాలు, పల్లెలు, బాత్రూములు, బెడ్రూమ్లు, ఈ రోజున భూమి మీద ఇంటర్నెట్ చొరబడిన ప్రదేశమే లేదు. స్టూడెంట్స్ క్లాసులు మర్చిపోయి ఇంటర్నెట్ లో కొత్త పరిచయాల కోసం పరిగెడుతున్నారు. భార్యాభర్తలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో బిజీ అయ్యి ఒకే ఇంట్లో ఉంటూ కూడా దూరంగా బ్రతుకుతున్నారు. మరికొందరు తమ అవసరాలు తీరక అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి సైబర్ నేరాలు చేస్తున్నారు. ఓ ముగ్గురు ఇంటర్నెట్ యూజర్ల నిజ జీవితాల నుంచి పుట్టిన ఈ 3 కథలు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా మనందరి జీవితాలకి మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. రిక్వెస్ట్ ఎంత అందంగా ఉంది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే పండగే. సూపర్ ఉంది. పోనీటైల్ పాప. అరే కృష్ణమూర్తి, ఈ రోజు కాలేజీ లేదా? నానా, నా టెన్షన్ లో నేనున్నాను.
ఒక్కలు యాక్సెప్ట్ చేసిన బాగుంది. పరిచయం లేని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం మా నియమాలకు విరుద్ధం. దాని కారణంగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపే సౌలభ్యం 30 రోజుల వరకు బ్లాక్ చేయబడింది. నేను రానురా. ఏమైందిరా? లేకపోతే వాడేంట్రా బర్త్డే పార్టీ కూడా కపుల్స్ తో రమ్మంటాడు. వాడు ఓవర్ యాక్షన్. అరే ఎగ్జామ్స్ ముందు వచ్చి లాస్ట్ పార్టీ కాబట్టి మేమే ప్లాన్ చేసాం రా. దట్టు ఫైనల్ ఇయర్ కదా. అయితే మీరు వెళ్ళండి రా. అమ్మాయి లేదన్నా నీ బాధ. ఒరే నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. నేను సెట్ చేస్తా అమ్మాయిని, కొంచెం వెయిట్ చేయి. హలో కవిత. హర్ష చెప్పు. అదే సాయంత్రం అజయ్ గడి పార్టీ ఉంది కదా, మన కృష్ణమూర్తి గడి కంపెనీ వచ్చు కదా నువ్వు. అబ్బాయిలో అందం అమాయకత్వం అమ్మాయిలకు పెళ్లిళ్ళ తర్వాత ఉపయోగపడతాయి కానీ పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తిరగడానికి కాదురా. వాడు క్లాస్ రూమ్ కి పనికొస్తాడు గానీ పార్టీలకు పనికిరాడురా. లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామని నవ్వితే అటు ఇటు చూసి జిప్ పెట్టుకున్నాడో లేదో చెక్ చేసుకుని నా వైపు సీరియస్ గా చూసి వెళ్ళిపోయాడురా. ఒరే బావా, అమ్మాయిల్లో నీపై డివైడ్ టాక్ ఉందనుకున్నాను కానీ యునానిమస్ గా ఇంత నెగిటివ్ టాక్ ఉందనుకోలేదురా. అయినా అమ్మాయి నిన్ను చూసి నవ్వితే జిప్ పెట్టుకోవాలన్న అద్భుతమైన ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? నీ పాదాలు చూపించరా బాబు, ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుకుంటాను. ఇలా అయితే ఏ అమ్మాయి పడదు నీకు? దేవుడా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఇస్తావు? కృష్ణమూర్తి ఉన్నది చదువు, లేనిది గర్ల్ ఫ్రెండ్, సాధించింది బుద్ధిమంతుడు అమాయకుడు అన్న పేరు. ఇంటర్నెట్ లో కనపడ్డ ప్రతి అందమైన అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ ఎవరు యాక్సెప్ట్ చేస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఆనంద్ తొందరగా రా, నీకే లేట్ అవుతుంది మళ్ళీ. కమింగ్ డార్లింగ్. అది అందట్లేదు, త్వరగా రా. ఓకే 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 వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అబ్బా చాలే రా. అండ్ వి గోనా హావ్ నో నువ్వే తీసుకోవాలి. వాట్? And after this I get a beautiful kiss. No no no. Where's my kiss? This is not our bedroom. Hey. Anand, ఇదంతా కెమెరా ముందు అవసరమా? ప్రియా. సారీ ప్రియా, లేట్ అయింది. What is this Anand? 8 o'clock కే వస్తాను. I'm extremely sorry. అని ఆ సింగపూర్ క్లయింట్స్ ఏమైనా కాల్ చేస్తారా? ఓకే బాయ్. సారీ. ఎప్పుడు నీకు ఫోన్ లేదు. ప్లీజ్ ఒక్క కాల్. No Anand, no phone calls. ప్లీజ్ ఇంపార్టెంట్ కాల్. Anand. హలో. యా, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ప్రియా కోట్ల ఆస్తి, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయిన భర్త ఉండి కూడా లైఫ్ లో కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం డిసప్పాయింట్మెంట్ తో చిన్న చిన్న ఆనందాల కోసం తప్పిస్తున్న భార్య. వాట్సాప్ రా. ఏంటి బాసు కొత్త ఫోనా? మార్కెట్లోకి వచ్చి 2 రోజులైందిరా. నా దగ్గరకు వచ్చి 2 గంటలే అయింది. నువ్వు రూమ్ రెంట్ కట్టి 3 నెలలు అయింది. అరే ఈ మంత్ రూమ్ రెంట్ కట్టరా బాబు, అర్జెంట్ రా. ఏంట్రా జాబ్ మానేస్తున్నావా? లేదే. ఏ మరి కంగారు ఎందుకురా, ఇస్తానుగా. Hello, welcome to Pronote Solutions. This is Harry Smith. How may I help you? This is Rosemary. Want to purchase a laptop? Sure, Rosemary. I'll definitely help you with that. Before you go through your purchase, could you please provide me your contact number and email ID? Yeah, sure. If in case the call gets disconnected, we can help you and get back to you. Yeah, sure. Thank you, Rose. Rose, I'm checking for your product availability. Yeah. Can I place your call on hold for a minute? Okay. The order number is 4567892123. Yeah. Rose, I'm sending a payment link to your email ID. Please go through the link to complete your payment. If you face any problems,
please feel free to contact us so that we can send you a new link. Okay, thank you. Okay, Rose. Thank you. మళ్ళీ మెయిల్ పంపించారేంటి? ఏమేంద్రా? బ్యాంక్ వాళ్ళు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయమని మెయిల్ పెట్టారు. మొన్న డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేశాను బాస్. లైట్ తీసుకో, ఇదంతా ఫేక్ రా. ఇందులో డీటెయిల్స్ ఇచ్చావనుకో నీ బ్యాంకు కాదు, నీకు మెయిల్ పంపించిన వాడికి వెళ్తుంది. దీన్నే ఫిషింగ్ అంటారు. థ్యాంక్స్ బాస్. వీళ్ళకి కన్నా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే వీళ్ళ ఆస్తి మొత్తం ఊడ్ చేసేవాళ్ళు, నేను ఏడ్ చేసేవాడిని. చల్ చాయ్ తాగుదాంపా. సరే పద. బాసు నేను సిగరెట్ తీసుకొచ్చా బాసు. బాసు ఫేస్బుక్లో మంచి మోడల్ 9లో పెట్టావు. రోజు వేలు ఖర్చు పెడతావు. ఎలా మెయింటైన్ చేస్తావు బాసు? ఆ కిటికీతో మాకు చెప్పచ్చుగా. రేయ్, మన లైఫ్ ఎప్పుడు డాలర్తో కంపేర్ చేసుకోవాలి, రూపాయితో. రేట్ ఎంత పెరిగినా దేవుడికి నైవేద్యం ఉల్లిపాయ పెట్టరు, కొబ్బరికాయ కొడతారు. బాగుందిరా పంచు, చాలా బాగుంది. ఫేస్బుక్ లో పెట్టు, లైక్లు కమెంట్లు ఫుల్ గా వస్తాయి. హలో హలో సార్, వి కాలింగ్ ఫ్రమ్ ఐబిఎస్ఎస్ బ్యాంక్. మీరు లాస్ట్ 3 months నుంచి ఈఎంఐ కట్టట్లేదు. విజయ్ ఊర్లో లేడండి, బాంబేకి వెళ్ళాడు. రాగానే ఫోన్ చేయమంటాను. నాకు కాల్ చేస్తున్నావా? వారం రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదట. అన్నా అన్నా చంపేస్తా అన్నా. ఈసారి పైసలు ఇయ్యలేదనుకో అన్నా. కాదన్నా, ఫోన్ కాదు, ఇంటికి వచ్చి ఎక్కపోతా. అన్నా కాదన్నా, 4-5 days లో ఇచ్చేస్తానా. ఇయ్యాలే. సరే ఇయ్యలేదనుకో సరే అన్న, ఈసారి వదిలేదు లేదు. సరే అన్న, ఇచ్చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. అయ్యిందా? మారవరా నువ్వు? అరే నీ సాలరీకి లైఫ్ స్టైల్ అవసరమా? రిచ్ గా బతకాలన్న ఆలోచనలోనే కిక్కుందిరా. విజయ్, ఉన్నది డబ్బులోనే బతకాలనే ఆశ, డబ్బుతో ఏదైనా చేయొచ్చిన ధీమా లేనిది ఈ రెండిటికి సరిపడా ఉద్యోగం. ఆదాయం నెలకి 25,000, వ్యయం 2 లక్షలు. ఒరేయ్, కోడికి వెలిగినట్టు ఆ తింటమేంట్రా? తొందరగా తిను. అబ్బా మీరుండండి, తినేటప్పుడైనా వాణ్ణి కాస్త ప్రశాంతంగా తినివ్వండి. నువ్వు తిన్నానా? అమ్మాయ్యా, దీపా, వాట్ ఏ స్వీట్ నేమ్. ఆన్లైన్లో ఉంది, మెసేజ్ చేద్దాం. ఏం కొడితే బాగుంటుంది? ఫస్ట్ టైం కదా. హలో డియర్. డియర్ అప్పుడే పదం బాగుంటుందేమో. వాట్ ఆర్ యు డూయింగ్? అరే కృష్ణమూర్తి, అమ్మాయి ఏం చేస్తుంటే నీకెందుకురా? స్వీట్గా క్యూట్గా ఏమైనా చెప్పురా. హాయ్, హౌ ఆర్ యు? ఆఫ్లైనా? ఏమైనా ఫీల్ అయిందా? అనవసరంగా తొందర పడ్డాను. MovieRults.ag. First time, for the first time, first time అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేకు వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజు కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడొచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ కాలి కింద చేరినట్టు ఒడ్డునున్న జప నేడు నీటిలోకి జారినట్టు. ఫస్ట్ టైం, for the first time, ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది.
ఖాళీ జేబులోకి కాసులొచ్చినట్టు జేబు వెనక ఉన్న గుండె హాయిగుంది. రూపి విలువ ముందు డాలర్ ఓడినట్టు అంతులేని ఇంత వింత మాయగుంది. ఇదేమి గారడి భలేగా ఉన్నది, ఇదంతా స్వప్నమే కాకుంటే చాలని. టైటానిక్ తేలి వచ్చి కంటి ముందు నిలిచినట్టు తాజ్ మహల్ కన్నా గొప్ప వింత ఏదో పుట్టినట్టు. ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఎదగుచ్చుకుంది. ఇన్నాళ్ళ ఎదురు చూపు ఈ వేళలో సడన్ గా బ్రేకు వేసి ఆగింది. నా నుంచి నన్ను వేరు చేసినట్టు ఉంది. ఈ రోజు కొత్త జన్మ ఎత్తినట్టు ఉంది. ఆ దేవుడొచ్చినట్టు ఓ దీవెనిచ్చినట్టు పైనున్న మబ్బులన్నీ కాలి కింద చేరినట్టు ఒడ్డునున్న జప నేడు నీటిలోకి జారినట్టు. ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా ఉండాలంటే కళామందిర్ అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతం నీ ఫేస్ లో కనిపించాలి. అండర్స్టాండ్? Shall we go for take, sir? రోల్ కెమెరా యాక్షన్. కట్ కట్ కట్. ఓ వీడొచ్చాడా? మేడం మూడు పోయింది. Shall we do one more, sir? అంజలి 10 minutes బ్రేక్ ఫర్ యూ. Okay. మేడం దిల్రాజ్ గారు ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. లొకేషన్ కి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం చేసుకో. మొన్ననే మా పిన్ని వేసిన కేసు రాద్దంతం తెలిసిందే కదా. రాత్రి ఫోన్ చేసి నాకు బర్త్డే విషెస్ ఎందుకు చెప్పలేదు? నైట్ అంతా నీ ఫోన్ కోసం వెయిట్ చేశాను తెలుసా? మర్చిపోయావు కదా? నిజం చెప్పు చెప్పు. మర్చిపోయావు కదా? వదులు వదులు వదులమన్నా. థ్యాంక్ గాడ్ నా బర్త్డే గుర్తుంది నీకు. ఎలా మర్చిపోతా అనుకున్నావు అంజలి? ఇప్పుడే రావాలా? థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్స్ టు ఫేస్బుక్ మనం కలిసి 6 years అయింది. హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? పిల్లలున్నారా? మొగుడే లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు? పెళ్ళైంది కదే. డివోర్స్. నీకు పెళ్ళైందా? యా. కంప తీసి మన కాలేజ్ రాహుల్ ని చేసుకున్నావా ఏంటి? హే లేదు లేదు, అది కాలేజ్ లోనే కట్ అయిపోయింది. నాది అరేంజ్డ్ మ్యారేజ్. పేరు ఆనంద్. హీ ఓన్స్ పాప్కార్న్ యాప్ కంపెనీ గచ్చిబౌలిలో. నెక్స్ట్ వీకే మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకే షాపింగ్ వచ్చా. నీకేంటి, హస్బెండ్ కి ఓన్ కంపెనీ, రిచ్ పేరెంట్స్, ఓన్లీ డాటర్, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. అమ్మ నాన్న 2 years బ్యాక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఐమ్ సారీ ప్రియా. హే ఇట్స్ ఓకే. నీ విషయాలు చెప్పు. నా విషయానికి వస్తే అమర్ ఆర్కిటెక్ట్. పెళ్ళైన కొత్తలో అంతా బానే ఉండేది. రాను రాను కెరియర్ మీద ఫోకస్ పెరిగింది. చాలా బిజీ అయిపోయాడు. ఎప్పుడైనా ఫోన్ చేసి బయటకు వెళ్దామంటే బిజినెస్ మీటింగ్ లో ఉన్నానని కాల్ కట్ చేసేవాడు. అదేంటని ఆఫీస్ కి ఫోన్ చేస్తే అమర్ సెక్రటరీ కాల్ ఆన్సర్ చేసేది. ఒకరోజు చిరాకొచ్చి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ అమర్ సెక్రటరీతో. సారీ. హే కూల్. అదంతా ఎప్పుడో మర్చిపోయాను. ఏడవాల్సిన ఏడుపంతా ఎప్పుడో ఏడ్చేశాను. అయినా లాస్ట్ ఇయర్ హుసేన్ సాగర్ లో వాటర్ లెవెల్ పెరిగిందన్నారు కదా, అది నా వల్లే. నువ్వు నీ తింగర్ మాటలు మారలేదే. But the important thing is, if you look at this app, what I want to discuss with you guys is the kind of applications that we're working on. Excuse me. Movierules.ag.
ఆనంద్ మన మ్యారేజ్ డే కి ప్రియా నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అది కాదు ఆనంద్. రాత్రి వచ్చి మాట్లాడతాను. బాయ్. వావ్ రాహుల్, ఆఫ్టర్ లాంగ్ టైం. నైస్. అమ్మా చెప్పు. విజయ్ ఎలా ఉన్నావురా? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఏం చెప్పనురా, చెల్లి పెళ్లి చేద్దాం ఉన్నావు. ఎంగేజ్మెంట్ కూడా దగ్గరకు వస్తోంది. చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఊర్లో పరువు పోతుందిరా. అమ్మా 2 రోజులు అరేంజ్ చేస్తాను కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఏదో ఒకటి చేయరా. ఉంటాను. సరే అమ్మా, బాయ్. సలాం భాయ్. క్యా సలీం, కైసే హో? వస్తానా. రే నీకెంత ఇవ్వాలి? 8,000. 8,000. సరే 20. ఓకేనా. నువ్వు కార్డు ఇస్తే వాడు క్యాష్ ఎందుకు ఇస్తాడురా? క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లి ఏటీఎంలో స్వైప్ చేసావనుకో ఇంట్రెస్ట్ పాచిపోతుంది. అదే మాల్లో ఉన్న పెట్రోల్ బంక్లో స్వైప్ చేసావనుకో వాడి కమిషన్ వాడికి వెళ్తుంది, మన క్యాష్ మనకు వస్తుంది. బాబు అందులో 80 మంది అమ్మాయిలే ఉన్నారు. హాయ్ మచ్చా. నమస్కారం బాబా. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఫేస్బుక్ క్రాష్ అవుద్దని మొన్నే డిలీట్ చేసారా బాబు. నమ్ముతున్నాం కదా. నిజమే. ఇంకొదిలేరా బాబు. అయితే ఓకే. ఏమైంది వీడికి? అదేరా మొన్న అబ్బిలో ఉమానే అమ్మాయిని గోకాడు కదా రీడు. మూస్తావా? ఆడు కాదు, నువ్వు చెప్పరా మచ్చా. అదేమో వీడిని ఇంటికి రమ్మని FB లో మెసేజ్ పెట్టింది. ఈడేమో సెంటు పౌడర్ దొరికిన చోటల్లో కొట్టుకుని బయలుదేరిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఉమాదేవి కాదు, ఉమామహేశ్వరరావు. గేగాడ. ఆడేమో మొత్తం వాడి గ్యాంగ్ తో కలిసి ఈయన రేప్ చేసినంత పని చేసి వీడి దగ్గర ఉన్న పర్సు, బ్రేస్లెట్, ఆఖరికి ఈడు ఒంటి మీద ఉన్న వెండి మొలతో సహా లాగేసుకున్నారా. కాదురా, నువ్వు ఫోటో కూడా చూడకుండా ఎలా వెళ్ళావురా? అది సమంత ఫోటో పెడితే అమ్మాయి అనుకున్నాను రా. సమంతనా? అంటే సమంత ఫోటో పెడితే వెళ్ళిపోతారా నువ్వు? అప్పుడు అబ్బాయి ఫోటో సమంత ఫోటో. హాయ్ దీపా, ఈవినింగ్ కలుద్దామా? ఎందుకు అడుగుతుంది ఏంటి? ఊరికే ఒక్కసారి కలుద్దాం దీపా. రోజు చాట్ చేస్తున్నాం కదా, ఒక్కసారి కలుద్దాం దీపా ప్లీజ్. ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది ఏంటి? కలుద్దాం అన్నందుకు ఫీల్ అయిందా? దీపా హాయ్, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఓకే ఓకే. నిన్ను గుర్తుపట్టడం ఎలా? నేను నిన్ను గుర్తుపడతాను. సూపర్. ఫస్ట్ టైం. ఇంకా రాలేదేంటి? కొంపదీసి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఉమాదేవి కాదు, ఉమామహేశ్వరరావు. గేగాడ. దీప అంటే వీళ్ళ. ఈ టెన్షన్ నా వల్ల కాదు. గ్యారంటీగా నన్ను ఎవడో బుక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. యా యా. హాయ్, ఐమ్ దీపా. ఐమ్ కృష్ణమూర్తి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ అంటే నాకు కూడా ఇష్టం. ఇంత అర్జెంట్గా రమ్మన్నా నేను అమ్మాయినో కాదో అని డౌట్ వచ్చిందా? అయ్యో అదేం లేదండి. ఇంకా ఐస్ క్రీమ్ తిందామా? అమ్మో, ఐస్ క్రీమా? ఒక్క కప్ ఐస్ క్రీమ్ అంటే 267 క్యాలరీస్. అవి కరిగించాలంటే 1 గంట సేపు 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి, తెలుసా? ఓ, మీరు బాగా హెల్త్ కాన్షియస్ కదా. ఇంకా
అది అది మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాతో అమ్మాయిలు మాట్లాడడానికే ఇష్టపడరు. ఓ, ఫస్ట్ టైం మీరే. ఐఎమ్ వెరీ లక్కీ. బట్ నాతోనే ఎందుకు? అంటే నేనే ఎందుకు నచ్చాను అని. సి, మీ డేట్ ఆఫ్ బర్త్ 9 January 1992. అంటే మీ లక్కీ నెంబర్ 9. ఈ నెంబర్ తో ఉన్న వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఆర్ షై, కానీ వీళ్ళని బాగా నమ్మొచ్చు. అండ్ మీకు వైట్ అంటే ఇష్టం. వైట్ ఇష్టపడే వాళ్ళు ఇన్నోసెంట్ గా ఉంటారు. అండ్ మీ స్టార్ సైన్ క్యాప్రికాన్. దట్ మీన్స్ సిన్సియర్ అండ్ ప్యూర్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏ అమ్మాయినా ఇష్టపడుతుంది. అయ్యో, నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలీదు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. సమంత వచ్చి నా పక్కన కూర్చున్నా ఇంత హ్యాపీగా ఫీల్ అవునేమో. నిజంగానా? యా. అమ్మో, ఇక వెళ్తాను. అప్పుడేనా? ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా. లేదు, లేట్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. అయితే ఓకే, బాయ్, టేక్ కేర్. ఫోన్ నెంబర్ అంటే అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా అని. సరే, ఫోన్ ఇవ్వు. ఓకే. దిస్ ఇస్ మై నెంబర్. బాయ్. బాయ్, టేక్ కేర్. ఐ విల్ స్టే ఇన్ టచ్. Hello? Yeah, he is an important person. Just ask him to stay in the lobby. I'll just come in sometime. Yeah. No, don't do that. I'm coming. Honey, to also attend? ఎవరు? ప్రియా, నేను హనీ. ఆనంద్ ఉన్నారా? ఆనంద్ కొంచెం బిజీగా ఉన్నారు. ఫ్రీ అవ్వగానే కాల్ చేస్తాను. సింగపూర్ క్లయింట్ నుండి ఈమెయిల్ వచ్చింది. డెడ్ లైన్ కష్టంగా ఉంది, మర్జర్ పోస్ట్ పోన్ చేద్దాం అంటున్నారు. వాట్? పోస్ట్ పోన్ అన్నారు, క్యాన్సిలేషన్ కాదు. తెల్లోడి మైండ్ సెట్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు? పోస్ట్ పోన్ అంటేనే క్యాన్సిలేషన్. కాల్ హిమ్ ఇమీడియట్లీ. Yeah. Just confirm with them, and what you need to tell them is 11 o'clock tomorrow sharp. I'll be there. Anand. Okay. Yeah, and also ask Seenu to get the files that are there on my table. They're right there. Anand. It's a blue file. What happened? Yeah, absolutely. And I'll be on time. Also get my cab. Okay. Yeah, I'll call you back in September. Bye. Anand, idi. Anand. ఆనంద్, ఏంటి? ఇది ఒక్క నిమిషం. ఇస్త్రీ బట్టలు అన్ని ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్ టు డు. ఎవ్రీ టైం ఐ వాంట్ థింగ్స్ టు బి ఇన్ ప్లేస్ అండ్ దిస్ హ్యాపెన్స్. ఏంటి? న్యూ డ్రెస్. హౌ ఇస్ మై సెలెక్షన్? సింగపూర్ డీల్ క్యాన్సిల్ అయ్యేటట్టుంది. మొత్తం టీమ్ ఏమంతా అక్కడికి వెళ్ళాలి. నేను 11 o'clock హావ్ టు బి దేర్. ఆనంద్, ఈ రోజు మన మ్యారేజ్ యానివర్సరీ. షిట్. సారీ ప్రియా, వర్క్ లో కూడా మర్చిపోయాను. 1 hour టైం స్పెండ్ చేయలేవా? అర్థం చేసుకో ప్రియా. ఎన్ని రోజులను అర్థం చేసుకోవాలి, ఎన్నిసార్లు అని అర్థం చేసుకోవాలా? నీ ప్రాబ్లం ఏంటి? ఆ కేకే కదా, పక్క చెప్పు. సరిపోయిందా? ఐ హ్యాపీ నౌ? Priya, it's our company. But I'm your wife, Anand. కత్రినా కైఫ్, కరీనా కపూర్ లాంటి స్టార్సే ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. మీరేమో ఇంత పెద్ద ఆఫర్ వచ్చినా వద్దంటున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఐటమ్ గర్ల్లా మిగిలిపోవడానికి కాదు, హీరోయిన్ అవ్వాలని వచ్చాను. మీరు అలా అంటే చేసేదే ఉంది. వాళ్ళకి సెక్యూరిటీనిచ్చి క్యాన్సిలేషన్ చేయిస్తాను. బాయ్. బాయ్. ఒప్పుకోవచ్చు కదా, పెద్ద సినిమా, పెద్ద హీరో, మంచి అమౌంట్. నాకు డబ్బే కావాలనుకుంటే మా పిన్నితోనే ఉండేదాన్ని. నా కెరియర్ ముఖ్యం విజయ్. అవును, ఆ దిల్ రాజు గారి సినిమా ఏమైంది? అంతా ఓకే, బట్ నో సర్జరీ చేయించమంటున్నారు. ఇంత చిన్న ప్రాబ్లంకి అంత వరి అవ్వాలా నువ్వు? అదంత ఈజీ కాదు విజయ్. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 2 లక్షలే కదా, నేను చూసుకుంటా. డబ్బుల గురించి ఆలోచించకని చెప్పానా? 2 days లో 2 lakhs అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నువ్వు సర్జరీ చేయించుకుంటున్నావు అంతే.
లవ్ యూ విజయ్. హలో బాస్, నేను ముంబైలో ఉన్నా, రాగానే పేమెంట్ చేస్తాను. మేము బి ముంబైలో ఉన్నాం. మస్తు కలిసినవులే ముంబైలో. మంచిగా ఉన్నావా? ఈ మధ్య కనిపిస్తలేవు. బిజీనా? ఫోన్లు చేసి సతాయిస్తున్నారన్నా, అందుకే చిన్న అబద్ధం చెప్పినా. ఓ ఏమ్రా, అన్నాడు సతాయిస్తారట? అవునరా, నాకు ఒక డౌట్. ఎవడైనా ఒకటో రెండో క్రెడిట్ కార్డులు వాడతాడు. నువ్వేంద్రవై దునియాలో ఉన్న మొత్తం కార్డులు వాడుతున్నావు? ఏం చేస్తా అన్నా, రేట్లన్నీ పెరిగిపోయినాయి, బతకాలి కదన్నా. అవు బతకడానికి కాస్ట్లీ కారు, కొత్త కొత్త ఫోన్లు, అన్ని బ్రాండ్వే వాడుతున్నావు కదా. ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ కూడా మామూలు అమ్మాయి కాదు, మోడల్ అంట కదా. అరే భాయ్, నీ లైఫ్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చిందిరా. పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తా అన్నా, అయినా నేను ఒక్కనే క్రెడిట్ కార్డు వాడుతున్నట్టు వీళ్ళందరూ నా వెనకాల పడతారు ఏందన్నా? ఊరిడిచిపోతానే ఏంది? ఇక్కడే కదన్నా ఉండేది. ఇస్తా అన్నా, ఓకేనా? బాయ్. కనిపిస్తున్నా నీకు చాలే, నాతోనే మజాక్ చేస్తావురా? 2 weeks లో ఇచ్చేస్తానా అన్నా? 1 week లో ఇచ్చేస్తానా? పక్కానా? పక్క ఏందన్నా ఇది, చచ్చిపోయేవాడిని. వారం రోజుల్లో పైసల కోసం వస్తాం. కప్పుడుగిన ఇయ్యలేదనుకో, సీదా మేడం దగ్గరికి పోతాం. ఆటోగ్రాఫ్ తీసుకుంటా. రే, నెక్స్ట్ వీక్ క్యాంపస్ ఇంటర్వ్యూలు అంట కదా. ఎరా మూర్తి, విప్రోలో ఎంతమందిని తీసుకుంటారా? రే మూర్తిగా, రే వాళ్ళు లవ్ లో పడ్డాడ్రా. లవ్వా? ఎరా మూర్తి, నిజమా? అవునరా, నువ్వు విన్నది 100% నిజమే. కంగ్రాట్స్ మావా. చెప్పలేదరా? ఎవరా అమ్మాయి? దీపాని ఒక్కసారి కలిసాను రా. ప్రపోజ్ చేసావా? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అమ్మాయి కూడా మిస్ అవుద్దిరా. ఆ అమ్మాయి అలాంటిది కాదురా. అమ్మాయి మీద కాదురా డౌట్, కాంపిటీషన్ అలా ఇచ్చింది. ఫేస్బుక్ లో ఉన్న అమ్మాయిలకి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇడ్లీ తింటున్నాను అని స్టేటస్ పెడితే ఏ చట్నీ వేసుకు తింటున్నావు, ఏ చట్నీ వేసుకు తింటే బాగుంటది, ఈడే చట్నీ వేసుకు తిన్నాడు చెప్పే రకాలు ఇవన్నీ. అసలే ఇడ్లీ అంటే చిరాకు అనుకుంటే దానికి తోడు లైక్లు, సొల్లు ఖర్చుకుంటూ షేర్లు. ఇదే కాదురా రే, ట్విట్టర్, వాట్సాప్, వైబర్, బీబీఎం పిన్లు, వీటిల్లో ఒకటి తెలియకుండా ఒకడు 100 రకాలుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ కాంపిటీషన్ నువ్వు తట్టుకోగలవంటరా? బుద్ధిగా నా మాట విని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి కమిట్ అయిపో. థ్యాంక్స్ అలాట్ రా. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ కూల్. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? పిల్లలు? ది బెస్ట్ లైఫ్. ఇంకా నో కిడ్స్. అండ్ యూ? ఇంతకాలం యూఎస్ లో ఉన్నాను. పిజ్జాలు బర్గర్లు బోర్ కొట్టి పప్పులు పచ్చళ్ళు మిస్ అయ్యాను. అందుకే బ్యాక్ టు ఇండియా. మొత్తానికి లైఫ్ లో సక్సెస్ కొట్టావు. ఏదో నీ దయ. హే, కలిసి చాలా రోజులైంది, ఒకసారి కలుద్దామా? నీకు ఇష్టం లేకపోతే వద్దులే, జస్ట్ క్యాజువల్గా అడిగా. రాహుల్కి టైం సెన్సే లేదు. వీటి కోసం వెయిట్ చేయడం వేస్ట్. వర్షం.
ఇంకా మారలేదా? నిజం చెప్పనా, నువ్వు నా లైఫ్లో లేకపోయినా నువ్వు నా దగ్గర ఉండిపోయి వెతకడానికి కొంచెం టైం పట్టింది. సరే పద. మై ఫేవరెట్. నాకు ఒక 2 రుమాలి రోటీ, ఒక పాలక్ పనీర్, తనకు ఒక 2 ఆలూ పరాఠా, 1 దాల్ ఫ్రై అండ్ 1 స్వీట్ లైమ్ సోడా. హే, నీ ఆర్డర్ కూడా నేను చెప్పేసాను. నీకు ఇంకా నా ఫేవరెట్ డిషెస్ గుర్తున్నాయని సర్ప్రైజ్ అయ్యాను. ఇందులో సర్ప్రైజ్ ఏ ఉంది? నీ ఇష్టాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంకేం గుర్తున్నాయి? నీ కుక్కలంటే భయం, కానీ పప్పీస్ అంటే ఇష్టం. ఇంట్లోని ముద్దు పేరు చిట్టి, నీ క్రికెట్ అంటే పిచ్చి. నీకు ఇళయరాజా పాటలు అంటే ఇష్టం, శ్రేయా ఘోషల్ గొంతు అంటే ప్రాణం. తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావు, కానీ హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూస్తాను, కటింగ్ ఇస్తావు. అండ్ యూ ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. What is your? Let's eat. Thank you. So, ఆనంద్ ఎలా ఉన్నాడు? ఆఫీషియల్ పని మీద సింగపూర్ వెళ్ళాడు. So, good husband, good life. Yes. So guys, మన ప్రెజెంటేషన్ సైడ్ చాలా క్లియర్ గా ఉన్నాం, బట్ వి స్టిల్ హ్యావ్ 1 hour left. లెట్స్ నాట్ రిలాక్స్, మేక్ ఇట్ పాసిబుల్ అండ్ టేక్ ఇట్ అప్ as a challenge. ఈసారి క్లయింట్స్ ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. హలో, ఈజ్ ఆనంద్ దేర్? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఓకే, ప్రియా. నేను మళ్ళీ చేస్తానని చెప్పు. ప్రియా, ఆనంద్ మీటింగ్. ప్లీజ్ ఆనంద్ కి ఫోన్ ఇవ్వు. డూ ఆర్ డై సిచువేషన్ ఫర్ us, అండర్స్టాండ్? ఆనంద్. హలో. హాయ్ ఆనంద్. ప్రియా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. లాస్ట్ 5 days లో మనం కనీసం 5 minutes కూడా మాట్లాడుకోలేదు. సరే చెప్పు. హౌ ఆర్ యు? ఫైన్. హౌ వాస్ యువర్ డే? ఇంకొంతసేపట్లో ప్రెజెంటేషన్. నిన్న ఒక క్వశ్చన్ అడగచ్చా? సరే అడుగు. నా ఫేవరెట్ కలర్ ఏంటి? ప్రియ, ఇప్పుడు అవసరం? ఆనంద్ ప్లీజ్ చెప్పు, వాట్స్ మై ఫేవరెట్ కలర్? అర్థం చేసుకోవేంటి? డోంట్ వేస్ట్ మై టైం. MovieRules.ag. హాయ్. ఏంటి ఫోన్ చేసి కట్ చేసావు? ఏం లేదు, నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను, కానీ ఇంత లేట్ నైట్ ఫోన్ చేసినందుకు తిడతావని భయపడి కట్ చేశా. లేట్ అయింది కదా, సరే అయితే గుడ్ నైట్. హే, ఎలాగో ఫోన్ చేసావు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడవా? చెప్పు. చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఊర్లో పరువు పోతుందిరా. అదంత ఈజీ కాదు విజయ్, 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వారం రోజుల్లో పైసల కోసం వస్తాం. Rose, I'm sending a payment link to your email ID. Please go through the link to complete your payment. Welcome to Pronut Solutions. Yeah, this is Rory. This is Harry Smith. How may I help you? It's almost 6 hours. I have called you, but I haven't received any payment link from your end. Oh, we're very sorry, Sharon. Okay, Sharon, can I have the 10-digit order number? Sure. It's 67736717118. Thank you, Sharon. You will receive the payment link in 10 minutes. Go through the link and complete the transaction. Okay. Thank you for calling Pronut Solutions. Have a great day. Thank
నడిపించడానికేనా కాల్ చేసి అర్జున్ గారు రమ్మన్నావు? అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మామూలుగా చెప్పు. నిన్ను కలవక ముందు నాకు ప్రతిరోజు ఒకేలా ఉండేది. నిన్ను కలిసిన తర్వాత ప్రతి నిమిషం కొత్తగా ఉంది. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే అలా చూడకు దీపా, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను. అయ్యో సరే చెప్పు. ఐ లవ్ యూ దీపా. ఐమ్ సారీ దీపా, ఎలా చెప్పాలో తెలియక. దీపా నిజంగా నాకు ఎప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలో తెలియదు దీపా. యాక్చువల్లీ లైఫ్లో అయితే ఫస్ట్ టైం. నాకు కొంచెం టైం కావాలి క్రిష్. I'm on a cloud nine, you're my sunshine, oh my charming baby. Your voice is lullaby, please don't say bye bye, oh my darling angel. అర్థం కాని ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నీ నవ్వుతో అమృతమేదో నాపై చల్లవే. ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నీ నవ్వుతో అమృతమేదో నాపై చల్లవే. అర్థం కానిది ఇంకెన్నో ఏవో అర్థం మనకోతాయిలే, నీతో నేను నాతోటి నువ్వుంటే గుండెల్లోనే వదిలేస్తా ప్రాణాన్నే. నీ హృదయం నాదంటున్నా, నా కనులే నీపైనే. అర్థం కాని ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నీ నవ్వుతో అమృతమేదో నాపై చల్లవే. శేఖర్ నేనే సంజయ్. ఇన్నాళ్ళు లేని ఈ కొత్త కాంతి నా కళ్ళలో చేరిందా, అర్థాలు లేని అరనవ్వులేవో అరవిరిసే నాలోన. లోకం మొత్తంగా అందంగా ఉందే, ఎవరేమంటున్నా మంత్రంలా ఉందే. సరిహద్దులేని సంతోషమంతా ఈనాటి నుంచి నా సొంతమేగా. ఇంకా ఇన్నేళ్ళ నా ప్రేమ నిజమయ్యేనే, నువ్వుంటే ఈ జగమంతా నాతోనే ఉన్నట్టే. అర్థం కాని ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నీ నవ్వుతో అమృతమేదో నాపై చల్లవే. అర్థం కానివి ఇంకెన్నో ఏవో అర్థం మనకోతాయిలే, నీతో నేను నాతోటి నువ్వుంటే. I'm on a cloud nine, you're my sunshine, oh my charming baby. Your voice is lullaby, please don't say bye bye, oh my darling angel. I'm on a cloud nine, you're my sunshine, oh oh charming
Your voice is lullaby. Please don't say bye bye. Oh oh, darling angel. రేయ్ ప్రొఫైల్ పిక్ బాగుందా? నువ్వు కేకరా మావా. ఇప్పుడు చూడు అందరూ కులి చేస్తారు. హాయ్ దీపా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మన ఫోటో FB లో పెట్టి పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నావా? నా గురించి ఆలోచించవా? ఇప్పుడు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. అలా కాదు, బాగుందని. నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు క్రిష్. దీపా నేను చెప్పేది విను ప్లీజ్. ఆపు, ఇంకేం చెప్పకు. ముందల్లి ఆ ఫోటో డిలీట్ చేయి. బాయ్. ఏమైందిరా? దీపతో దిగిన సెల్ఫీని ప్రొఫైల్ పిక్ పెట్టానని చెప్పి తిడుతుందిరా. అయినా అమ్మాయిలు తిడుతున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకూడదురా. వాళ్ళు ఎన్ని బండబూతులు తిడుతున్నా కూడా ఐఎమ్ సారీ నాన్న, తప్పు నాదే బుజ్జి, ఐ లవ్ యూ బంగారం, నువ్వు దొరకడం నా అదృష్టం అంటే చాలరా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోద్ది. అసలు ప్రాబ్లమ్సే రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరా? సింపుల్ రా. ఆ అమ్మాయి అర్ధరాత్రి పదే నీకు ఫోన్ చేస్తుంది అనుకో, ప్రేమ ఉన్నట్టు. అదే నువ్వు అర్ధరాత్రి పదే ఫోన్ చేస్తే పద్ధతి లేనట్టు ఎదవా. నీ ఫోన్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉందనుకో, అది అభిమానం. అదే నువ్వు చేస్తున్నావు అనుకో, అది అనుమానం. ఫేస్బుక్ లో అమ్మాయి ఎవరైనా అబ్బాయి ఫోటోకి లైక్ కొట్టింది అనుకో, అది సోషల్ బిహేవియర్. అదే నువ్వు గానీ ఎవరైనా అమ్మాయి ఫోటోకి లైక్ కొట్టావు అనుకో, నువ్వు పెద్ద ఫ్లర్టే. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కాళ్ళ చెల్లి వాళ్ళ కుక్కాళ్ళ పిల్లి బర్త్డేలు కూడా గుర్తుండాలిరా. ఎంతకీ నీ ఫిగర్ బర్త్డే ఎప్పుడు? సరిపోద్ది బర్త్డే ఎప్పుడు? ఈ వారంలోనేరా? సూపర్ రా. అయితే 1000 రూపాయలు పెట్టి కేక్ కొను, 2000 పెట్టి బొక్కే కొను. లేటెస్ట్ ఐఫోన్ మొబైల్ తో అర్ధరాత్రి అమ్మాయి హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి రమ్మని ఖాళీ రోడ్ల మీద కేక్ కట్ చేయించి విష్ చేయి, వెంటనే ఫ్లాట్ అయిపోద్ది. ఇదేంటి సినిమాకి వెళ్దాం అన్నావు, ఇక్కడికి తీసుకొచ్చా? ఒక 5 minutes పైకి వెళ్దాం, ఫ్రెష్ వస్తాను. ఇది నీ ఫ్లాటా? మళ్ళీ తాగావా? రాహుల్ లే, ఈ రోజే క్యాంపస్ ఇంటర్వ్యూ, టైం అయిపోతుంది, లే. హే, పైకి నేనెందుకు? ఏ నా మీద డౌటా? పద. ఓకే. Here we are. వావ్, Welcome home. ఇంత పెద్ద ఫ్లాటా? పద లోపలికి వెళ్దాం. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్. నైస్ ఫ్లాట్. ఇట్స్ మై డ్రీమ్. దా పైన చూద్దాం. This is my den. Come on. Come. ఇవేంటి? Small treat. మూవీకి లేట్ అవుతుంది. 1 minute. నీకోసం. థ్యాంక్స్. దా కూర్చో. రాహుల్, వాట్స్ హ్యాపెనింగ్? ఆ రోజు హ్యాపీ డేస్ మిస్ అయ్యాం కదా. హాయ్ ప్రియా. ఏంటి ఇంత లేటు? టైర్ పంక్చర్ అయింది. నిజం, కావాలండి నీ మీద ఒట్టు. సరే పద. మరి టికెట్స్ ఏంటి తీసుకోలేదా? అది డబ్బులు హౌస్ఫుల్ అక్కడ. బ్లాక్ ఉందిగా ఇక్కడ. ప్లీజ్ నువ్వు మారవరా. త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 2 tickets ప్లీజ్. ఒకటే ఉంది. నీతో సినిమాకి రావడం నాది బుద్ధి తక్కువ. లైఫ్ లో నీతో సినిమాకి రాను. కాలేజ్ రోజుల్లో హ్యాపీ డే సినిమా చూపించలేకపోయాను కదా, ఇప్పుడు నా మాట నిలబెట్టుకుంటున్నాను. వావ్, థ్యాంక్స్. వెల్కమ్ యు ఆల్. Coffee's here. Priya? Hey. హ్యాపీ బర్త్డే దీపా.
దీప చూస్తే భలే సర్ప్రైజ్ అవుతుంది. ఇట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, విషెస్ చెప్దామని వచ్చాను సార్. 2 minutesలో వెళ్ళిపోతాను సార్. ఏంటి లవ్ స్టోరీనా? అవును సార్. ఈ టైంలో ఇక్కడ ఎక్కువసేపు ఉండకు. పోరాపో. ఓకే సార్. శాంతయ్య, లవర్స్ని చూసి చూడనట్టు వదిలేవయ్యా. Thank you for calling Pronut Solutions. Have a great day. సార్ మిమ్మల్ని బాస్ పిలుస్తున్నాడు. ఎందుకు? ఏమో తెలియదు సార్, మస్తు సీరియస్గా ఉన్నాడు. కొంపతీసి మనం చేసింది తెలిసిపోయి ఉంటుందా? సార్, మే ఐ? అసలు ఈ కంపెనీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? సార్ అది నువ్వు ఇక్కడ ఏం చేసినా ఎవరు కనుక్కోలేరు అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ కాల్ చాలు నిన్ను అరెస్ట్ చేయించడానికి. నీది అసలు ఇంజనీరింగ్ ఫినిష్ అవ్వలేదు. ఐఎమ్ రైట్? కాలేజ్లో సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి పేపర్ లీక్ చేసినందుకు నిన్ను సెకండ్ ఇయర్ లోనే సస్పెండ్ చేశారు. వై? బికాజ్ యువర్ ఎ ఫ్రాడ్. అలాంటిది అదే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్టు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి మా కంపెనీలో చేరావు. హౌ డేర్ యూ? సార్ బట్ ఐ హావ్ స్టాప్ ఇట్. నీలాంటి వాడు కంపెనీలో ఉంటే ఎనీ టైం ఏదైనా చేయగలడు. నీ హ్యాకింగ్ స్కిల్స్ మా కంపెనీకి అవసరం లేదు. సార్ ప్లీజ్. బాయ్. ప్రియాన్ బాగా మిస్ అయి ఉంటావు కదా. గో సెలబ్రేట్ యువర్ సక్సెస్ విత్ హర్. షూర్. సీ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. Hey, surprise. ఆనంద్. Wow, beautiful roses. ఏంటి సింగపూర్ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది ముందే ఎక్స్పెక్ట్ చేసావా? యా. హే బై ద వే, హౌ ఇస్ మై డ్రెస్? గుడ్. ఇట్స్ యువర్ సెలెక్షన్. నీ సెలెక్షన్. ఐ నో. ఏంటి నన్ను మిస్ అయ్యావా? యా. కమ్ గివ్ మీ హగ్. ఫ్రెష్ అయ్యి వస్తాను. రాహుల్ ఎవరు? కాలేజ్ ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? వాట్స్ రాంగ్ విత్ యూ ఆనంద్? నువ్వు ఫేస్బుక్ లాగౌట్ అవడం మర్చిపోయాలి. లాస్ట్ 6 days మీ చాట్ కన్వర్జేషన్ చదివాను. మిడ్ నైట్ వీడియో చాట్ టైమింగ్స్, వాడికి స్మైలీస్ పంపించడం.
ఫ్లర్ట్ చేయడం, మీ ఇద్దరు కలుసుకోవడానికి ప్లాన్స్, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని డిస్కషన్స్. వాడితో పడుకున్నావా? రాత్రి అంతా వాడితో పడుకొని వచ్చావా? What are you saying? Phone. Answer the phone. Answer the bloody phone! Speaker on చేయి. హలో రాహుల్. హాయ్, ఏంటి అలా చెప్పుకుని వెళ్ళిపోయావు? నన్ను లేపుండాల్సింది, నేను డ్రాప్ చేసేవాడిని కదా. రాహుల్ నేను మళ్ళీ మాట్లాడతాను. ఆగు, నాకు చెప్పుకుని వెళ్ళిపోయావు. యూర్ ఓకే విత్ లాస్ట్ నైట్ కదా? యా అంతా ఓకే. ఓకే ఓకే. Movierules.ag. I had fun. Bye. నేనే తప్పు చేయలేదు ఆనంద్. యూ షట్ అప్. నీకు అసలు మాట్లాడే రైట్ ఉందా? అర్ధరాత్రి నీ కొలీగ్ నీ ఫోన్ ఎందుకు ఎత్తుతుంది? చెప్పు ఆనంద్, ఎఫ్ఐఆర్ నీకు నడుస్తుందా నాకు నడుస్తుందా? మన మధ్య ఏముంది ఆనంద్? నీ కోసం వెయిట్ చేయడం తప్ప నాకు మిగిలింది ఏముంది ఇక్కడ? Get out of my house. I'm out of your life. అప్పుడప్పుడు మనం తీసుకునే చిన్న నిర్ణయాలు జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతాయి. ప్రియా రియలైజ్ అయ్యి మళ్ళీ వస్తుందిలే ఆనంద్. రియలైజ్ రావడానికి తను బాధపడుతూ వెళ్ళలేదని ఇకపై బాధపడకుండా ఉండటానికి వెళ్ళటం అనిపించింది. మంచి కెరియర్, డబ్బు, మంచి లైఫ్ స్టైల్, ఇవన్నిటి కోసమే కదా నేను. హనీ, am I bad husband? నో ఆనంద్, యు ఆర్ ఎ బిజీ హస్బెండ్. రే సీను, నాకు సాయంత్రం కల్లా ఫ్లాట్ కావాలరా. సాయంత్రానికంటే కష్టం అన్నా, కనీసం 2 రోజులైనా టైం కావాలి. కథలు చెప్పకరా. కష్టం అన్నా. కమిషన్ కావాలంటే డబ్బులు తీసుకురా. ఏరా రూమ్ మారుతున్నావా? అవునరా, ఒంటరిగా ఉందాం అనుకుంటున్నా. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లను టార్గెట్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. 2 వేళ్ల మధ్య పట్టుకోగలిగేంత చిన్న సైజులో ఉన్న ఈ స్కిమ్మింగ్ మిషన్ లో ఒక్కసారి మీ కార్డ్ స్వైప్ చేశారా, ఇక అంతే. పాస్వర్డ్ తో సహా అన్ని డీటెయిల్స్ అందులో సేవ్ అవుతాయి. ఇది మీరు ఏటీఎం లో కార్డ్ ఇన్సర్ట్ చేసే భాగం. దీన్నే స్కిమ్మింగ్ మిషన్ అని అంటారు. ఎక్కడైనా మీరు బిల్ కట్టడానికి కార్డ్ ఇచ్చినప్పుడు జాగ్రత్త వహించండి. అది తీసుకున్న వ్యక్తి స్వైప్ మిషన్ తో పాటు ఈ స్కిమ్మింగ్ మిషన్ లో స్వైప్ చేశాడంటే మీ కార్డ్ డీటెయిల్స్ అన్ని దొంగిలించబడ్డట్టే. अच्छा अच्छा ठीक है, खुदा हाफिज। क्या विजय साहब आजकल नहीं आ रहे? కష్టం సార్, రిస్క్ అవుతుంది. రేట్ చెప్పు, నీతో అవుతుంది. एक मिनट. दो दिन में काम हो जाएगा. అడ్వాన్స్ లేట్ చేయకు. హే అంజలి, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. హే, సర్జరీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. హే చిల్రా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రేపు మార్నింగ్ ఫ్లైట్ కి 11 కి మూవీ ఆఫీస్ కి వెళ్ళాలి. అగ్రిమెంట్ అయిపోతే ఐల్ బి సో హ్యాపీ. డోంట్ వరీ, అయిపోతుందిరా. yes, I'll see you tomorrow. bye. ఆల్ ద బెస్ట్ రా. నువ్వు ఎలాగే బెస్ట్ అనుకో.
ఏరా మావా ఇంటర్వ్యూ పరిస్థితిరా? అది ఇంటర్వ్యూలో లేదురా, ఇంట్రాగేషన్ లో ఉంది. రే బాబా, నీకు వర్కౌట్ అయిపోద్దిరా, దానాలు ఇట్టుకుంటున్నావు కదా. అయితే నీకు రిజల్ట్స్ తో పని లేదనమాట. అబ్బాయి ఇటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోనరా. అసలు నా బాధ ఏంటంటే నాకు జాబ్ రాకపోతే అనిత నాకు హ్యాండ్ ఇచ్చి ఆ శేఖర్ గారికి ఎక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చేద్దని భయం రా. అసలే ఆడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. కరెక్టే రోయ్. అరే ఏమైందిరా? ఆల్ కూల్ రా, బాగానే జరిగింది. మరి కొద్దిసేపు ఉండొచ్చుగా. నాకు కొంచెం మూడ్ బాగాలేదురా, మళ్ళీ కలుస్తానా. బాయ్ బాయ్. ఏమైందిరా? చేస్తున్నావా? కోపమా? నిన్ను అవాయిడ్ చేసేంత సీన్ లేదు. అయినా నీ మీద కోపడడానికి నేనెవరిని? మరి ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఫోన్ కట్ చేస్తే నీకు బాధేసింది కదా, నాకు ఆ రోజు అలానే అనిపించింది. ఆ రోజు నీ బర్త్డే క్విజ్ చేద్దామని వస్తే అది అర్ధరాత్రి ఇంట్లో తెలియకుండా నా కళ్ళ ముందే నువ్వు ఫోన్ కట్ చేసావు. అది ఓకే, అసలు అక్కడ ఏం జరుగుతుందని కంగారు పడుతుంటే నీ నుంచి రెస్పాన్సే ఉండదు. అది కాదు, యాక్చువల్ గా ఏం జరిగింది? వద్దు దీపా, నీకు ఇష్టం లేదంటే చెప్పే, అంతేకాని ఇలా. నాకు తెలుసు నన్నే అమ్మాయి ఇష్టపడదని. అయిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటావా? నువ్వంటే ఇష్టం కాబట్టి నీకోసం కాలేజ్కి వచ్చాను. అయినా ఆ రోజు రాత్రి నా రూమ్మేట్ తన బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాను. వాళ్ళు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అదే టైంలో నువ్వు ఫోన్ చేశావు. ఆ టెన్షన్లో నీతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ కట్ చేశాను. అంతేగాని నా ప్లేస్ లో నువ్వున్నా అదే చేస్తావు క్రిష్. ఐఎమ్ సారీ దీపా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? నౌ షీస్ ఓకే. అమ్మయ్యా. అయినా తప్పంతా నాదే, నేనే నీకు సారీ చెప్పాలి. అప్పుడే ఇదంతా చెప్పుంటే. ఇట్స్ ఓకే, పర్లేదు, ఇట్స్ ఓకే. అందుకే ఈరోజంతా నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. నీ ఇష్టం. నిజంగానా? ఇప్పుడు అంకుల్ ఆంటీని పరిచయం చేయడం అవసరమా? యాక్చువల్లీ అమ్మ నాన్న ఇంట్లో లేరు, అందుకే. క్రిష్ ప్లీజ్. హే, ఫోటో ఆల్బమ్. హే, ఇదెవరు? హే, ఇదేమో నేను, ఇదేమో మా బాబాయ్ కొడుకు. హే, ఇది తెలుసా? తెలుసు తెలుసు. ఇది అది చిన్నప్పుడుది, ఎప్పుడో చిన్నప్పుడుది. రియలీ? వావ్. ఏ, ఏం చేస్తున్నావు? ఫేస్బుక్ లో ఈ పిక్ పెడితే ఫుల్ లైక్స్ అండ్ కమెంట్స్ వస్తాయి తెలుసా? వద్దు దీపా, ప్లీజ్ దీపా. ట్రస్ట్ మీ, ఫుల్ లైక్స్ అండ్ కమెంట్స్. ఫేస్బుక్ లో అందరూ చూస్తారు దీపా, డిలీట్ చేయి దీపా. అందరూ చూస్తే చూసుకొని నాకేంటి? డిలీట్ చేయి దీపా. చేయను. ఏం చేస్తావు? ఏం చేస్తున్నా? సారీ. వదలు. కష్టం. ఏ? చూడు ఎలా కొట్టుకుంటుందో. కూడా అలానే ఉంది. ఎందుకు? కిస్ చేస్తే టెన్షన్ పోతుందంటగా. భయం వేస్తుంది.
ఇంతకుముందు మెడికల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నావు? అబ్బా అదంతా వదిలేసే దీప, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ముందు చెప్పు క్రిష్, మెడికల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నావు? నా మీదే డౌటా నీకు? క్రిష్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నీ మీద డౌట్ అని కాదు, మన జనరేషనే అలా ఉంది. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఈ ఇంటర్నెట్ రిలేషన్స్ అంటేనే. కావాలంటే నా మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తాను. మన లైఫ్ హ్యాపీగా ఉండాలనే అలా అడిగాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. దట్స్ ఓకే దీప, నువ్వు బాగా హెల్త్ కాన్షియస్ అని తెలుసు. అయినా మన సేఫ్టీ కోసమే కదా మెడికల్ టెస్ట్ చేయించుకొని వస్తాను. థ్యాంక్స్ క్రిష్. దీప, టెస్ట్ చేయించుకున్నాక మళ్ళీ నువ్వు నో అనవు కదా? అనను క్రిష్. ఎంతసేపు ఆఫీసు, ప్రెషర్స్, ప్రాజెక్ట్స్, ఇదే నా లైఫ్. ఇంకొకసారి ఆలోచించు ప్రియా. అవసరం లేదు సీమ. ప్రతిరోజు ఆనంద్ ఇంటికి ఎప్పుడు వస్తాడా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక టైంలో ఇంటికి వెళ్తే చాలని ఆనంద్ అనుకుంటాడు. రాహుల్తో పడుకున్నావా అని అడిగాడు. ఆనంద్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు సీమ. అంటే రాహుల్ నేను అర్థం చేసుకున్నాడా? ప్రియా, నీకు పెళ్ళైన తర్వాత నేను నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను. యుఎస్లో డేటింగ్, ఫేస్బుక్లో చాటింగ్, ఏది వర్కౌట్ కాలేదు. మన కథ సగంలోనే అయిపోయింది ప్రియా. మీ నాన్న ఆనంద్ స్టాటస్కి ఇంప్రెస్ అయ్యి నీకు బలవంతం పెళ్లి చేయకపోయి ఉంటే మనకు పెళ్లి అయితే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీ పెళ్లి మధ్యలోకి రాలేదు. నీ పెళ్లి మన ప్రేమ మధ్యలోకి వచ్చింది. అరే వీళ్ళు ఎంత చేసినా డాన్స్ అంటే చిరంజీవేరా. అరే అన్న 150వ సినిమా ఏమైందిరా? నేనైతే ఆ సినిమా కోసం వెయిటింగ్ రా బై. Who are you? What the hell is happening here? మేడం, నో యాంగ్రీ, ఓన్లీ కూల్. సెట్ గుడ్. మీకేం కావాలి? యూ గర్ల్ ఫ్రెండ్, వేర్ ఈజ్ యువర్ బాయ్ ఫ్రెండ్? విజయ. ఎందుకు? Why? Because he taking loans, debit cards, credit cards from all banks, spending on you, giving no back. హలో, మీరేదో రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నారు. విజయ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళ పేరెంట్స్ యుఎస్ లో ఉంటారు. అతనికి బ్యాంక్ లో లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? You are in first half, ma. He is cheating you. Listen, he is not businessman. He call center boy. His salary only 15,000. 2 days back, job kuda poyindi because he is cheater. Illu kuda maripoyadu. Tell me, where is he? Ankira, tell me. నేను నిజం చెప్తున్నాను. అసలు అతను ఎక్కడున్నాడో నాకు తెలీదు. విజయ్ మీకు డబ్బులు ఇవ్వాలంటే మీరు అతన్నే అడగండి. నన్ను అడిగితే ఎలా? ఐ డోంట్ హ్యావ్ మనీ. తెలుసు, we know ma, you don't have money. మేము తీసుకున్నాం in that బీరువా. No violence, madam. Give it money. Give it money. చెప్తే అర్థం కాదా? Look. విజయ్ మాకింకా 4,20,000 రూపాయలు ఇవ్వాలి. Tell him to pay. If he don't come, I come to your home. I don't ask money. I ask something. Don't make me romantic, please.
ఏంటిదంతా? ఎవరొచ్చారు? ఏమే? నువ్వు అప్పు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నావే, వాళ్ళు నీకోసం ఊరంతా పిచ్చి కుక్కలాగా తిరిగి నా ఇంటికి వచ్చి దొరికింది లాక్కెళ్లారు. మిగతా డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇక్కడికే వస్తానన్నారు. అంజలి సారీ, బట్ పేమెంట్ చేస్తా అన్నాను. పేమెంటా? ఎలా చేస్తావు? బీపీఓలో జాబ్ చేస్తూ బిజినెస్ మ్యాన్ అని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు జాబ్ కూడా లేదు. అప్పుల భయానికి రోజుకో అడ్రస్ మార్చుకుంటూ తిరుగుతున్నావు. ఇది నీ లైఫ్. జస్ట్ గెట్ అవుట్. అంజలి 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 ప్లీజ్, నేను మోసాలు చేశాను. నిన్నెప్పుడు నేను మోసం చేయాలనుకోలేదు. ప్లీజ్, ఇదంతా నువ్వు హ్యాపీగా ఉండాలని చేశాను. నేను హ్యాపీగా ఉండాలంటే నన్ను వదిలే. రేపు నా బాయ్ ఫ్రెండ్ 420 గాడని ఫ్రాడ్ అని మీడియాకి తెలిస్తే నా ఫుల్ కెరీర్ కొలాప్స్ అయిపోతుంది. ఏంటి కెరీర్? సారీ నా ప్లీజ్. చెప్తే అర్థం కదా? ఏంటి ఓ రెచ్చిపోతున్నావు? నువ్వు రాసుకునే లిప్స్టిక్ దగ్గర నుంచి నువ్వు పూసుకునే పౌడర్ వరకు అన్ని నేనిచ్చినవేనే. నేనే లేకపోతే నీ కెరియరే ఉండేది కాదే. అయినా నీకు ప్రేమించడమే తెలీదే. నన్ను బాగా వాడుకున్నావు. ఏమన్నావు? నేను అవసరం లేదన్నావు కదా. నిజమే, నీకు నా అవసరం తీరిపోయింది కదా. నువ్వు చెప్పటం కాదు, నేను చెప్తా విను. నువ్వు నాకు అవసరమే లేదు. నువ్వు నాకు అవసరమే లేదు. నీ ఫేస్ కళ్ళ ముద్ర యాడ్. ప్రేమ ఎదలో విషమే నింపావిలా. ప్రేమ నన్నే శిలగా చేసావిలా. నలిపి నా గుండెనే చింది నా నెత్తురే. నిన్నే చెరిపి వేస్తా, చరమ గీతం నీకు రాస్తా. MovieRules.ag. అమ్మా డబ్బులు పంపిస్తానన్నావు, ఏమైందిరా? అమ్మా టెన్షన్ పడకు, 2-3 రోజులు పంపిస్తాను కదా. సరే, నువ్వు బాగున్నావా? అమ్మా బాగున్నా, బాయ్. సరేరా. మీ మధ్య జరిగిన గొడవలకు డివోర్స్ సొల్యూషన్ కాదేమో ఆనంద్. డివోర్స్ అయ్యాక వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు తెలియవు. కొత్త పార్ట్నర్ కావాలనుకుంటావు చూడు, అప్పుడు తెలుస్తుంది. అయినా మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్తో డివోర్స్ వరకు వెళ్ళొద్దు ఆనంద్. లేదని మేము కలిసి ఉండే ఛాన్సే లేదు. నేను అదే చెప్తున్నా. ఒక్కసారి డివోర్స్ అయ్యాక కలిసుండే ఛాన్సే లేదు. అయినా సింగపూర్లో మన ఇద్దరి మధ్య ఏదో జరిగిందని ప్రియా మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే ఆ రోజు రాహుల్ ప్రియాల మధ్య ఏదో జరిగిందని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావేమో. కెరీర్ లో అంత ప్రొఫెషనల్ గా ఉండే నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఆనంద్? లేదని ఆ రోజు స్పీకర్ ఫోన్ నేను విన్నాను. అరే చూడలేదు కదా, అలా ఎలా డిసైడ్ అయిపోతావు ఏదో జరిగిందని? నా మాట విను ఆనంద్. ఒక్కసారి ప్రియాన్ కలు, కూర్చుని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ప్లీజ్ ఆనంద్. నాకు ఆనంద్ నుంచి డబ్బు, ప్రాపర్టీస్ ఏమీ వద్దు. జస్ట్ డివోర్స్. అదంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకు? హీ మైట్ వాంట్ రివెంజ్. రివెంజా? హీ విల్ ట్రై టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్.
మీ ఫ్యామిలీ హై సొసైటీ కాబట్టి రివర్స్ లో డబ్బులు అడిగినా అడగచ్చు. కానీ స్టీవెన్, ప్రియ ఏ తప్పు చేయలేదు. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేద్దాం. సరే, ఓకే ఓకే, థ్యాంక్స్. రాహుల్, ప్రియా ఒక్క 2 minutes ప్లీజ్. ప్లీజ్. ఓకే. యా స్టీవెన్. ఇప్పుడు నువ్వు ప్రేమ పెళ్లి అంటూ కూర్చోలేవు రాహుల్, నీకు టైం లేదు. అది కాదు స్టీవెన్, నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి జాన్గాడికి అవసరం లేదు, వాడికి కావాల్సింది డబ్బు. దాని సంగతి సరే స్టీవెన్, నువ్వు ఏదో ప్లాన్. ఇన్ని రోజులు నేను వాడిని ఆపాను, ఇంకా నా వల్ల కాదు. The customer you're calling is busy at the moment. Please call back in some time. ఇప్పుడు వాడు నా మాట వినే స్టేజ్ కూడా దాటిపోయాడు రాహుల్. ఈ మాత్రం టైం ఇప్పించలేకపోతే ఇంక నువ్వెందుకు? సరే, నీ ఇష్టం. వెళ్దామా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాల్సిందే రాహుల్. యూఎస్లో 2 months క్రితం ఒక సాఫ్ట్వేర్ ప్యాటెంట్ కేసు ఓడిపోయాను. జడ్జి ఏమో $5.5 లక్షలు కట్టమన్నాడు. 3 days లో డెడ్ లైన్. 2 months లో నాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తే అంటే వాడు ఒప్పుకోవట్లేదు. 2 months, just bloody 2 months. హలో. Yeah, John. No, John, that's exactly what I discussed with the lawyer. I will be getting you that money. I know the deadline's in 3 days. John, you have to understand this. This isn't a small amount. విజయ్ భాయ్, మాల్ రెడీ. సరే మజీద్. ఏంది నాకు ఎయిడ్సా? డౌటా? ఎలా? అయ్యో గుండెని కక్కురుది పడితే ఇలాగే ఉంటది. హలో హలో హలో, ఏమైంది అతనికి? ఎందుకు అలా ఏడుస్తున్నాడు? వాడా గొడుగు లేకుండా వర్షంలో తడిచాడు, జలుబు చేసింది. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? టెస్ట్ ఇచ్చాను, రిపోర్ట్స్ కోసమని వచ్చా. ఓహో, అర్థమైంది. నువ్వు కూడా గొడుగు లేకుండా వర్షంలో తడిచావా? గొడుగు? అదే బాసు, కండోమ్. కండోమ్ లేకుండా ఎప్పుడైనా చిచి, నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, రిపోర్ట్ చూసి నేను చెప్తా. వెయిట్ చేయి. ఏడేడు బస్సు, ఏమైంది బస్సు? టెన్షన్ పెట్టుకుని కొంచెం కూల్గా చెప్పవా? హెచ్ఐవి నెగటివ్. థ్యాంక్స్ బస్సు. ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ దీపక్ చెప్పాలి. ఆ అమ్మాయి మెడికల్ టెస్టులు చేయించుకోమంటే చేయించుకున్నావా? ఐస్ బకెట్ ఛాలెంజ్లు విన్నాను, రైస్ బకెట్ ఛాలెంజ్లు విన్నాను. కొత్తగా ఈ పుల్ రాజా ఛాలెంజ్లు ఏంట్రా చండాలంగానా? నువ్వు చెప్పేది కరెక్టేరా, బట్ మనం తప్పులు చేయనప్పుడు టెస్ట్ చేసుకుంటే తప్పేంటి? తప్పా కాదా అన్నది ముఖ్యం కాదురా. ఆ అమ్మాయి నీతో బ్రేకప్ అవడం కోసం ఈ నాటకాలు అన్ని ఆడుతుంది. బ్రేకప్ లాంటిది ఏం లేదురా, అయినా తన అలాంటిది కాదు. లేకపోతే ఏంట్రా, యువరాజులా ఉండే నిన్ను పులిరాజా టెస్ట్ చేయించుకోమంటే ఏంట్రా? నా మాటిని ఆ అమ్మాయిని వదిలే. సారీరా, లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను అంతగా ఇష్టపడింది. తను నన్ను నాకే కొత్తగా చూపించిందిరా. ఒరే, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలరా, కానీ మ్యాటర్ మాత్రం ఫేస్బుక్ లో పోస్ట్ చేయకరా. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇది కూడా ఫేమస్ అయిందనుకో, మగాళ్ళందరికీ మడతడిపోద్ది. భాయ్, జాన్ పెద్ద షాపింగ్ మాల్లో పనిచేస్తాడు. మణి 5 star హోటల్లో పనిచేస్తాడు. పని సింపుల్, దీన్నే స్కిమ్మింగ్ మిషన్ అంటారు. కస్టమర్స్ మీకు ఇచ్చే ప్రతి కార్డ్ని స్వైపింగ్ మిషన్లో స్వైప్ చేసే ముందు ఫస్ట్ ఇందులో స్వైప్ చేయండి, అంతే. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ ఏ కార్డు వదలదు. దొరికిపోతామేమో. దొరికిపోతామన్న భయం ఉన్నప్పుడే దొరకకుండా ఏమైనా చేస్తాం.
బ్యాంకులలో ఫేక్ అకౌంట్స్ కావాలి. కష్టం. 1 2 3 ఇన్ని పైసలు ఎట్టా సంపాదించినవే? గుండెల్లో దమ్ముంది, గుమ్మెసే కసి ఉంది, ఏదైనా దోచేసే పొగరుంది. గుమ్మెసే రాసాల దోచేసే ఈ వేళ, ఎవడెమ్మి అనుకున్న డబ్బే రమణ దునియా. డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కడు ప్రపంచానికి ఓ దీనమైన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, కానీ అసలు నిజం వాడికి మాత్రమే తెలుసు. నీకేమైనా పిచ్చా? ఇదేదో హోటల్లో బిల్ కట్టడం, సినిమా టికెట్లకు 300 ఇవ్వడం కాదు, 3 కోట్లు. ఓకే రాహుల్, నేను నీకేమీ ఫ్రీగా ఇవ్వట్లే కదా, 2 months లో తిరిగి ఇచ్చే. ఇది లోన్ అనుకో. నో ప్రియా. అది కాదు రాహుల్. నో ప్రియా, నాట్ ఫ్రమ్ యూ. సరే, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. అప్పు కోసం నువ్వు మన ఫ్లాట్ ని తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రాక్టికల్ అని పేరు పెట్టి ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటున్నావా? ఓకే రాహుల్, ఓకే ప్రియా, నేను ఆలోచించాను. నువ్వు నా మాట వింటే నేను నీ డబ్బు తీసుకుంటాను. ఏంటి చెప్పు. ఈ ఫ్లాట్ నీ పేరున ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? నువ్వే చెప్పావు కదా ప్రియా, ప్రాక్టికల్ గా ఉండాలని. ఫ్లాట్ వర్త్ 3 crores కాదనుకో, బట్ ఐ స్టిల్ వాంట్ యూ టు హ్యావ్ ఇట్, నా కోసం. సో ప్లీజ్ నువ్వే అను, మన ఫ్లాట్ అని. నా కోసం కాకపోయినా కనీసం మన కోసం ఒప్పుకో. నేను ఇంకా మారలేదు కదా, ఇప్పటి కూడా నా బిల్ నువ్వే కడుతున్నావు. ఇంకో కండిషన్ ఉంది. అమ్మది. నీకు ఓకేనా? ఆర్ యు సీరియస్? కావాలంటే నీ మీద ఒట్టు. జన్మనంతా నీకు ఇస్తా ప్రేమ నన్నే తలచి చేరవిలా. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాను. ఇంకో 2 days లో మనీ నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుందట. ఓకే, హ్యాపీ? థ్యాంక్ యూ. అమ్మా, డబ్బులు బ్యాంక్ లో వేసా, డ్రా చేసుకో. తక్కువ అయితే అడగమ్మా, మళ్ళీ పంపిస్తా. చెల్లెలు పెళ్లి మాత్రం అదిరిపోవాలమ్మా. అలాగేరా. అయినా ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎక్కడిదిరా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా అమ్మా. నీకు టీసీఎస్ లో జాబ్ వచ్చినందుకు చేసుకునే పార్టీలో నువ్వు తాగపోవడం ఏం బాలేదురా. సాయంత్రం అమ్మా నాన్నలతో డిన్నర్కి వెళ్ళాలరా. అయితే ఓకే. దీపక్ రిపోర్ట్స్ చూపించావా? ఓకే అందా? ఓకే అంటదేమో టెన్షన్గా ఉందిరా. టెన్షనా? ఇదేరా ఈ జనరేషన్ తో ప్రాబ్లము. ఆత్రం ఎక్కువ, గాత్రం తక్కువ. ఓకే అన్నాక ఎలా డీల్ చేయాలో అర్థం కాక. అది చాలా ఈజీ బావా. నువ్వు ఆ అమ్మాయి రూమ్లోకి ఎంటర్ అవగానే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అని టిక్కు 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 అనుకుంటూ వేరే రూమ్లోకి వెళ్తుంది.
నువ్వు ఈలోపు మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ అయిపో. ఇంతలోకి వచ్చేపటికి మళ్ళీ అమ్మాయి టిక్కు 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 అనుకుంటూ నెమ్మదిగా నీ దగ్గరికి వచ్చి నీ పక్కన నిలబడుతుంది. నువ్వు త్వరగా మ్యాటర్లోకి రారా బాబు. ఇలాంటి ఆత్రంగాల వల్లేరా ఆపరేషన్ మధ్యలో అయిపోద్ది. నువ్వు మాత్రం చాలా కూల్గా ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ చేయి పట్టుకుని, అరే చేయి పట్టుకుంటే తిడుతుందేమరా? అర్ధరాత్రి అమ్మాయి రూమ్ లో చేయి పట్టుకోకుండా కాళ్ళు పట్టుకుంటే అడుక్కున్నట్టు ఉంటదిరా. చేయి పట్టుకుంటేనే రొమాంటిక్ గా ఉంటది. సారీ చెప్పు. అప్పుడు ముద్దు పెట్టుకోవటానికి చేయి దగ్గరగా తీసుకుంటే వద్దు అంటుంది తను. అరే మెడికల్ టెస్ట్లన్నీ వేస్టేనా? మెడికల్ టెస్ట్ చేసుకుంటే ఓకే అందిరా. వద్దు అంటే ఆ వద్దు కాదురా, సిగ్గేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఆ అమ్మాయిని మెల్లిగా దగ్గర తీసుకుని చెంప మీద ముద్దు పెడుతూ లైట్ తీసేనా అని అడగాలి. లైట్ తీసేస్తే ఏం కనిపించదురా. అంటే అమ్మాయి అప్పుడు బెడ్ లైట్ ఉండని అంటుందిరా. అడ్జస్ట్ అవరా. ఈ టైంలో ఎదవ డౌట్లు అడిగేవనుకో. తెలుసు ఆపరేషన్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావురా. ఇప్పుడు ఆ అమ్మాయిని దగ్గరగా తీసుకుని ఇంకొంచెం దగ్గరగా తీసుకుని ఆ అమ్మాయి ఊపిరి నీకు తగులుతుండగా మెల్లగా దగ్గరికి వెళ్తూ, ఈ టెన్షన్ ఆపుకోలేకపోతున్నా, నెక్స్ట్ ఏంటో చెప్పరా. నెక్స్ట్ ఏంటా అనేది ఎవడకు కావాల్సింది అడు ఊహించుకోండి రా. ఫైనల్ గా కథ కంచికి స్క్రీన్ ప్లే కోన వెంకట ఇంటికి అనమాట. నువ్వు మాత్రం కుమ్మే బా. హ్యాపీయా? చెప్పరా. ఓ ఆంటీ వాళ్ళతో ఉన్నావా? అవును. కంగ్రాట్స్. జాబ్ విషయం చెప్పనే లేదు. అంటే నిన్ను కలిసినప్పుడు చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తావని. ఇస్తా, బట్ ముందు నువ్వు పార్టీ ఇవ్వు. షూర్, తప్పకుండా. ఈవినింగ్ కలుద్దాం. వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. బాయ్. నానా, ఈవినింగ్ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు. ప్లీజ్ నానా. అందరం కలిసి ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం కదరా. మనమే కదా నానా, రేపు కూడా వెళ్ళొచ్చు. పోన్లేండి, మనం రేపు వెళ్దాం. ఓకే, పార్టీలో లేట్ అయితే ఫోన్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నానా. Ladies and gentlemen, this is a tale of everybody who has cocktail. Hey, 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 come and do me that thing. Bling, 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 as loud as the thing. Guess you got what you get, I'm feeling like a king. Do it till they make a man drunk and sin, sin. Cocktail, hot girl, bro, down, whoa, whoa. Everybody getting out, wow, wow, wow. Party's live, animals the ride. Who cares what's going on in life? What you wanna do? Bring the party on the track. Whoa. Live up to the life, you know nothing you're a safe. Yo, what are you gonna do? చెప్పరా శేఖర్, బానే గుర్తొచ్చానే. నన్ను జాబ్ నుంచి తీసేసారా. మంచిగా ఉండాలి, మంచోడ్లా బతకాలి అన్నావు. చూసావుగా ఏమైందో. మనల్ని పక్కోడు చూసి జాలి పడేలా కాదురా, కుళ్ళుకునేలా బతకాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. ఇంకేంటి? నాకు కొద్దిగా అమౌంట్ కావాలరా. బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా. ప్లీజ్ రా, ఈ హెల్ప్ చేయవా ప్లీజ్. సర్రా, అడ్రస్ మెసేజ్ పంపిస్తా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ లాట్ రా. కొందరేమో తప్పు చేయు డబ్బు కోసం, కొందరేమో హద్దు మీరు డబ్బు కోసం.
ఈ రోజు మాత్రం నో కదా, మెడికల్ రిపోర్ట్స్ కూడా తెచ్చాను. అందుకే కదా వచ్చింది. ఇగో క్రిష్, నీ మీద నమ్మకం లేక కాదు. ఇట్స్ ఓకే ఓకే, మన సేఫ్టీ కోసమే కదా. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే 2 minutes డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. కృష్ణమూర్తి అస్సలు టెన్షన్ పడకు, కూల్. పూర్తిగా నీ టైం వచ్చేసిందిరా. MovieRules.ag. ఇంకా లైట్స్ ఆఫ్ చేద్దామా? ఫస్ట్ టైం కదా, కొంచెం ఫస్ట్ ఫోన్ ఆఫ్ చేద్దామా? డిస్టర్బెన్స్ కదా. లైట్స్ బెడ్ లైట్ ఒక్కటే ఉండని. అది నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం. సరే సరే దీప, ఓకే. ఏమైందండి? వీడింకా రాలేదేంటి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. ఏంటంకుల్ ఈ టైంలో ఫోన్ చేశారు? కృష్ణమూర్తి ఉన్నాడమ్మా? అదేంటి మీతో కలిసి ఈరోజు డిన్నర్కి వెళ్తా అన్నాడు కదా. మాతోనా? ఇంకా టెన్షన్గా ఉంది, ఏదేదో అవుతుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం దీప, ప్లీజ్ దీప. ఇంకా ఎవరిల్లు? దీపా, దీపా! చూసుకోవటం అబే, ఆడిపోతే నాకేం తెలుసు ఆడంత వీక్ అని. సావడ్లే. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి.
For the first time అమ్మాయి పలకరింపుతో గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఇదిగో క్యాష్. కొత్త సిమ్ కూడా ఇందులోనే ఉంది. మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎక్కువ టైం తీసుకోకు. 4-5 రోజుల్లో మ్యాటర్ ఫినిష్ అయిపోవాలి. ఓకే, రేపు నైట్కే సెట్ చేస్తాను. గుడ్. ఎందుకో వీడి అడ్రస్ అడిగింది. ఇతను ఏ ఫ్లాట్ లో ఉంటాడో మీకు తెలుసా? తెలియదు సార్. ఏమైంది? నిన్న నైట్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. తనెవరో నాకు తెలియదు సార్. ఓకే, ఈ ఫ్లాట్ అయి ఉండొచ్చు సార్. అరే విజయ్, విజయ్, అరే విజయ్, విజయ్. నమస్తే సార్. కృష్ణమూర్తి పేరెంట్స్ మీరేనా? అవును, ఏమైనా తెలిసిందే? మా రెగ్యులర్ చెకింగ్ లో ఓ వెహికల్ కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి. బాడీస్? అది మీరు ఒకసారి వచ్చి చూస్తే. విజయ్, డోర్ తీయరా. రే విజయ్, విజయ్. రాహుల్ ఎంతసేపు వెళ్ళగొట్టాలి? అయినా ఇంక వెళ్ళలేదేంటి? ఓనర్స్ వచ్చే టైం అయింది. చెప్పాను కదా 5ంటికల్లా ఖాళీ అయిపోవాలి. వెళ్ళండి తొందరగా. సార్ అంతా ఓకే సార్. మొత్తం క్లీన్ చేయించాను. మీరు ఎనీ టైం రావచ్చు సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? అవుట్, గెట్ అవుట్. అవుటా? వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. పిచ్చి పిచ్చిగా ఉందా? నా ఫ్లాట్ కి వచ్చి నన్ను వెళ్ళమంటావేంటి? మీద ల్యాండ్ కబ్జా చేసే వాళ్ళని చూశాను. ఈ మధ్య ఫ్లాట్స్ కూడా కబ్జా చేస్తున్నారా? వెళ్ళవమ్మా, ఎలా? ఈ ఫ్లాట్ మాది. బాగా పడ్డావు. వాడిదని చెప్పి నిన్ను బాగా బొట్లో వేశాడు. వాడి మొహానికి సొంత ఫ్లాట్ కూడా 2 నెలలకని చెప్పి నా దగ్గర అద్దెకి తీసుకున్నాడు. రాహుల్, రాహుల్, ఇంకెక్కడి రాహుల్? పొద్దున్నే బెచానా ఎత్తేశాడు. నువ్వు కూడా సర్దుకుని పోతే మాకు చాలా పనులున్నాయి. వెళ్ళవమ్మా, ఎల్లు.
సారీ ప్రియా. కట్ చేశాడా? ఫోనే కాదు నిన్ను కూడా. హోల్డ్ యువర్ టంగ్. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పని చేయమని చెప్పాను కదా. నాకు ఇంగ్లీష్ తెలీదు గాని అరగంటలో వస్తా. మర్యాదగా ఖాళీ చేయి, లేదంటే మెడ పట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. మన గేమ్ ఓవర్ ప్రియా. పాపం ప్రియా షాక్ అయి ఉంటుంది కదా. ఇంటర్నెట్లో జనాలు రిలేషన్షిప్స్ వెతుక్కునేంతకాలం నాలాంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడ? దుబాయ్లో సీమ పాత ఫ్రెండ్ ఉన్నాడు, కొత్త పత్ర. మ్యారేజ్ ప్రాబ్లం అన్నమాట. మనీ కూడా బాగా ఉందంట.
సార్ స్పాట్ డెడ్ సార్ సూసైడ్ అనుకుంటా సార్. MovieRults.ag. హలో, కెన్ ఐ స్పీక్ టు కృష్ణమూర్తి? చెప్పండి, నేను కృష్ణమూర్తి ఫాదర్ను మాట్లాడుతున్నాను. నమస్తే అండి, మేము టీసీఎస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. కృష్ణమూర్తి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆఫర్ లెటర్ మెయిల్ చేశాం, బట్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు. మా ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తూ మెయిల్ చేయమనండి అండ్ సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేసి పంపమనండి. హలో హలో సార్, హలో. మేడం డైలాగ్ చెప్తుంది, షార్ట్ అడగానే పిలుస్తుంది. ఓకే సార్. మేకప్ మేడంకి టచ్అప్ చేయి. షార్ట్ రెడీ. ఆర్టిస్ట్ ఉన్నాం మనం. ప్రియది గుర్తుంది కదా, వెరీ ఫస్ట్ డే ఇన్ అవర్ హౌస్. ఎంత 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 హ్యాపీగా ఉన్నావు. ప్రియా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆనంద్ ప్రియని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మన దేశంలో ప్రస్తుతం ప్రతిరోజు 200 మందికి పైగా సైబర్ నేరాలకు బాధితులవుతున్నారు. బయటికి చెప్పలేక, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక తమలో తామే నలిగిపోతున్నారు. అందుకే ఈ 3 కథల్లో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి.